జీవితంలో ఉందా? నువ్వు రోగంతో ఉన్నప్పుడు, నువ్వు పాపంతో ఉన్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు ఎట్ట చెక్కపడ్డావు? మొత్తానికి కదా పాపాన్ని చెక్కపడ్డావు. పాపాన్ని చెక్కపడ్డాక దాంట్లో బయటికి రాక కుమిలి కుమిలి ఏడుస్తుంటే, ఆ బయటికి రావటానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే దాన్ని ఇడిపించలేదు ఎవరు? అట్లా కుమిలి కుమిలి సచ్చేటోళ్ళు చాలామంది ఉంటే ఆ వ్యక్తి అలా ఆగన ఊరు బయటకు వెళ్ళిపోయి జనసంచారం లేని ఒక ప్రాంతంలోకి వెళ్ళి ఆడ కూర్చొని ఏడుస్తా అనుకుంటున్నాట, ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థమే కదా, నిజమైన ప్రేమలకి తావులేదు కదా అని ఏడుస్తూ ఉంటుంటే ఒక ఆయన చల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చి అలాగ నడుచుకుంటూ వచ్చి అన్నాడట, నా కుమారుడా, ఆ శవాన్ని నేను మోస్తా కానీ ఇక పాపం చేయమాకు అన్నాడట. హల్లెలూయా. ఆయన అన్నాడట, నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు మనుషుల మీద నమ్మకం పోయింది. డబ్బును చూసి ప్రేమిస్తారు, అందాన్ని చూసి ప్రేమిస్తారు, ఐశ్వర్యాన్ని చూసి ప్రేమిస్తారు, భోగభాగ్యాలను చూసి ప్రేమిస్తారు, కానీ మనిషిని నిజంగా ప్రేమించే మరొక మనిషి ఉన్నాడంటే నేను నమ్మలేను. నాకు మానవుల మీద నమ్మకం పోయిందంటే, నిన్నుగా ప్రేమించిన వాడు పరలోకమందున్న దేవుడు మానవుడిగా దిగివచ్చి నీ పాప భారాన్ని మోయటానికి ఆయన పశువుల పాకలో కుడితి తొట్టిలో హీనుడుగా దీనుడుగా పాపిగా అందరి చేత తక్కువ వాడిగా ఈ లోకంలో రిక్తుడిగా పుట్టి మనకు దాసుడైపోయాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అంటే, నీ భారాన్ని నా భారాన్ని మోయటానికి దిగి వచ్చిన పాప భారాన్ని మోసే దేవుని గొర్రె పిల్ల ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా వస్తారు హల్లెలూయా అనండి. అందరు కొంచెం గట్టిగా హల్లెలూయా. మనుషులు ప్రేమిస్తే ఏం చూసి ప్రేమిస్తారమ్మా? డబ్బు ఉంటే మందలు ఎత్తారు, అక్క అక్క అంటది. డబ్బులే అక్క అక్క అని పోతావా? నా పాపానికి ఎడబడుద్దురా నాయన, వీళ్ళింటికి పోద్దాను. ఇప్పుడు ఒక అమ్మాయి అందంగా ఉండి తెల్లగా ఉంటే నువ్వంటే నాకు ఎందుకో నిద్రపట్టట్లేదు అంటారు. అదే నల్లగా ఉండి 2 పళ్ళు ఊడిపోయి ఉండి ఇంకో పను వంకర పోయి ఉంటే నువ్వంటే నాకు పానం అంటాడు ఎవడైనా? అంటాడా? అంటే నువ్వు దేని ప్రేమిస్తున్నట్టు? అందాన్ని చూసి ప్రేమిస్తాను. వచ్చిదే మాయ ఏముందాడా తేలిపా ఏమా వాడు వచ్చి ఇలాగ అనగానే మెరకలు తిరుగుద్దిగా ఒకటే మన కరెంటు కొడిపేలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. వచ్చిదే ఏం లేదు ఈ లోకంలో. బైబిల్ ఎప్పుడో చెప్పింది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. నిన్నుగా ప్రేమించిన వాడు, నిన్ను కోరుకున్నవాడు, నీ చేత ఆరాధించాలని కోరుకునే గొప్ప దేవుడు మానవుడిగా దిగివచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి నీ భారాన్ని తీసివేసి నీకు శాంతిని, సమాధానం, నెమ్మదిని, కృపను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి ఆయన దేవుడైన ఆయన మానవుడికి ఈ లోకానికి దిగి రావటమే క్రిస్మస్. ఆ